హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ టాక్. సో ఈ రోజు వీడియోలో మనం లోకల్ హోస్ట్ లో రన్ అయ్యే వెబ్సైట్ రివర్స్ పోర్ట్ ఫార్వర్డింగ్ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం వేరే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎలా యాక్సెస్ చేయాలో చూపిస్తాను అనమాట. సో కొంచెం కాంప్లికేటెడ్ ఉండొచ్చు, బట్ ఈజీ మెథడ్, ఈజీగా ఎట్లా యాక్సెస్ చేయాలో చూపిస్తాను. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రివర్స్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంది, ఈ లోకల్ గా వెబ్సైట్ ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నారో వర్క్ అర్థం కాకపోవచ్చు. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే నెట్ స్టార్ట్ -TUL ఈ కమాండ్ అయితే కొడదాం. సో దట్ మనకి లోకల్ హోస్ట్ లో రన్ అయ్యే ఏమన్నా థింగ్స్ అనేవి కనిపిస్తాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ లోకల్ హోస్ట్ లో 127.0.0.1 లో 8080 పోర్ట్ లో నేను ఒక వెబ్సైట్ అయితే హోస్ట్ చేస్తున్నాను, అంటే ఒక వెబ్సైట్ అయితే రన్ చేస్తున్నాను. సో దాని మీనింగ్ ఏంటి అంటే, మనకి ఇక్కడ 0.0. ఉన్నాయి కదా. సో ఇట్లా 0.0.0 ఉంటే ఏంటి అంటే, ఈ పోర్ట్ లో విత్ ఐపీ అడ్రస్ అండ్ విత్ లోకల్ హోస్ట్ అడ్రస్ రెండింటిలో వర్క్ అవుతుంది అన్నట్టు. సో ఓన్లీ లోకల్ హోస్ట్ ఇచ్చారు అనుకోండి, అది ఓన్లీ లోకల్ హోస్ట్ లో మాత్రమే వర్క్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో మీనింగ్ ఏందో ఇప్పుడు సేపట్లో చెప్తా. ఇక్కడ చూడండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసినాక ఇక్కడ సింపుల్ గా 127.0.0.1 8080 పోర్ట్ లో కొట్టేసి ఎంటర్ కొట్టాం. ఎంటర్ కొడితే మనకు ఒక వెబ్ పేజ్ అయితే వచ్చేసింది. సో అది లోకల్ హోస్ట్ లో రన్ అవుతుంది వెబ్ పేజ్. ఓకే, సో ఇక్కడ చెక్ చేయొచ్చు, ఇది ఫుల్లీ వెబ్సైట్, రైట్. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. సో జనరల్ గా మనకి తెలిసిన థింగ్ ఏంటి, IF కాన్ఫిగ్ కొడదాం. IF కాన్ఫిగ్ కొడితే మనకి ఏదైతే వెబ్ ఉంటుందో, సో దాని మీద కూడా మనకి ఆ వెబ్సైట్ అనేది రన్ కావాలి, రైట్. సో జనరల్ థింగ్ అది. సో ఇక్కడ చూపిస్తా, వచ్చేసి ఎంటర్ కొడుతున్నాం. బట్ మనకి ఆ IP అడ్రస్ మీద అదే పోర్ట్ లో ఆ వెబ్సైట్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకో లాగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో నేను ఇంకో ఖాళీ లినక్స్ తీసుకుంటున్నా, రైట్. ఇది నా మెయిన్ ఖాళీ లినక్స్. సో నేను ఇక్కడ Nmap స్కాన్ చేస్తున్నా, రైట్. Nmap స్కాన్ చేసేసి IP అడ్రస్ ఏదైతే ఉంటుందో దాని మీద స్కాన్ చేస్తున్నాం. సో దట్ మనకి ఆ పోర్ట్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది, రైట్. ఇక్కడ చూడండి, మనకి ఓన్లీ 22 పోర్ట్ అనేది ఓపెన్ ఉంది. సో మనకి 8080 పోర్ట్ అసలు ఓపెన్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ 8080 ఇచ్చే చూద్దాం. అండ్ ఇక్కడ ఫిల్టర్డ్ ఉంది. సో ఫిల్టర్డ్ అంటే ఆల్మోస్ట్ మనకి గెస్ చేయొచ్చు, ఇట్స్ నాట్ ఓపెన్ అన్నట్టు. ఓకే, రైట్. సో డైరెక్ట్ IP అడ్రస్ తోనే నాట్ ఓపెన్. బట్ ఇప్పుడు సిస్టమ్ లో నేను అది యాక్సెస్ చేసిన, నాకు SSH క్రెడెన్షియల్స్ తెలుసు అనుకుందాం. ఓకే, సో సింపుల్ గా ఆ సిస్టమ్ కి యాక్సెస్ చేయడానికి నేను SSH వాడచ్చు. SSH ఖాళీ లినక్స్ ఆ సిస్టమ్ యొక్క IP అడ్రస్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాం. సో దానిలో లాగిన్ అయిపోయినాం, రైట్. సో యాజ్ SSH యూజర్ నేను లాగిన్ అయితే అయిపోయినా, రైట్. సో లాగిన్ అయిపోయినాక కూడా నేను ఆ వెబ్సైట్ ని ఎప్పుడు యాక్సెస్ చేయాలి అనుకుంటే నేను చేయగలుగుతాను, ఇక్కడ చేయలేను. అనేబుల్ టు కనెక్ట్ వచ్చింది చూడండి. సో 127 సేమ్ IP అడ్రస్ లైక్ 8080 పోర్ట్ లో ఈవెన్ నేను SSH త్రూ లాగిన్ అయినాక కూడా నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను. ఓకే, సో దాన్ని అయితే యాక్సెస్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు మనకి రివర్స్ పోర్ట్ ఫార్వర్డింగ్ అనే టెక్నిక్ యూజ్ చేసుకొని మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో లోకల్ హోస్ట్ లో రన్ అవుతున్న వెబ్సైట్ ని మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ త్రూ మనం యాక్సెస్ చేసుకోనికి వస్తుంది అనమాట. ఓకే, సో అది మ్యాటర్ ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తాను నేను ఎట్లా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు. సో సింపుల్ గా మనకు ఒక్క చిన్న కమాండ్ కొడితే సరిపోతుంది, రైట్. ఆ కమాండ్ ఏదో చూద్దాం. ఇక్కడ SSH-L. సో ఏదన్నా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 444 ఇస్తున్నాం, రైట్. సో ఇక్కడ చెక్ చేయండి, SSH-L అండ్ 444 అనేది మన పోర్ట్ అండ్ మనం ఫార్వర్డ్ చేయాలనుకుంటున్న పోర్ట్. సో ఇదన్నట్టు IP అడ్రస్ 127. ఈ అడ్రస్ అనేది మనం ఈ పోర్ట్ కి ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, తర్వాత యూజర్ నేమ్, ఆ టార్గెట్ యొక్క యూజర్ నేమ్ అండ్ టార్గెట్ యొక్క IP అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. మనకి పాస్వర్డ్ తెలవాలి, SSH క్రెడెన్షియల్స్, అట్లయితేనే ఫార్వర్డ్ అవుతుంది. సో ఇప్పుడు సింపుల్ గా ఖాళీ అని కొడదాం, రైట్. సో లాగిన్ అయిపోయినాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇదేదైతే మనకి వెబ్సైట్ ఇందులో చూసినామో, రైట్, ఇక్కడ చూసినామో ఈ వెబ్సైట్ 127. ఇది. సో ఈ వెబ్సైట్ మన సిస్టంలో 444 కి ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సింపుల్ గా పోర్ట్ 444 వేస్తాం, ఇచ్చేసి అంటాం. అండ్ దేర్ వి గో, అదే వెబ్సైట్ 444 పోర్ట్ లో ఫార్వర్డ్ చేసినాం. సో దీన్నే మనం రివర్స్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటాం. మనం ఏంటి అంటే, ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ లో పోర్ట్స్ ఉంటాయో, రైట్, వెదర్ అది లోకల్ గా రన్ అయినా సరే, IP అడ్రస్ తో రన్ అయినా సరే, ఆ పోర్ట్స్ ని మన లోకల్ హోస్ట్ కి డిఫరెంట్ పోర్ట్ లో మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు Nmap స్కాన్ చేయాలి అనుకున్నా, రైట్. సో సింపుల్ గా Nmap నేను అదే నా IP అడ్రస్ ఇస్తా, 127.-p 444 కొడతాను.
అండ్ దేర్ వి గో, మనకి ఓపెన్ వస్తుంది చూడండి. ఎందుకు ఓపెన్ వస్తుంది అంటే మన సిస్టంలో 444 కి టార్గెట్ యొక్క సిస్టమ్ 8080 అనేది ఫార్వర్డ్ చేసాం అన్నట్టు. సో ఈ మెథడ్ నే మనం రివర్స్ ప్రాక్సీ ఫార్వర్డ్ అంటాం. ఓకే, సో దీనికి మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. SSH త్రూ కాకుండా వేరే టూల్స్ కూడా ఉంటాయి మనకి. సో ఆ టూల్స్ గురించి కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఎలా చేయాలో నేను చూపిస్తా వీడియో చేసి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.